విజయనగరంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో కొప్పుల బెలమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లోకం మాధవి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మిడతాన రవికుమార్ కొప్పుల బెలమ డైరెక్టర్గా పదవి బాధ్యతలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి నామినేటెడ్ పోస్టు రాష్ట్ర స్థాయిలో నన్ను గుర్తించి నాకు అవకాశం కల్పిస్తా కొడిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే బీజేపీ పెద్దలకు అలాగే మన జిల్లా మంత్రి గారికి అలాగే ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనందరికీ కూడా కలిసి 2014 తర్వాత టీడీపీ లేకపోవడం 2019లో వైఎస్ఆర్సీపీ రావడం ఈ 2019 నుంచి 2023 వరకు కూడా ఈ 5 సంవత్సరాలు చాలా నరకం చాలా ఇబ్బందులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేస్తాం, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం, అలాగే జగన్మోహన్ రెడ్డి చేసి అరాచకమైన పోరాటాలు చేస్తాం, జైలుకి వెళ్ళాం. గత 10 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు చేసాం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఎన్నో కష్టపడ్డాం, అవమానాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్పొరేషన్ ని గుర్తిస్తూ ఆ కార్పొరేషన్ కి అర్హులైన వాళ్ళని నియమిస్తూ ఖచ్చితంగా ఆ కులానికి న్యాయం జరగాలని, అలాగే ఆ వ్యవస్థకి న్యాయం జరగాలని, కులం ప్రాతిపదికనే కాదు వ్యవస్థ ప్రాతిపదికన కూడా మనం చాలా కార్పొరేషన్లు పెట్టుకుంటున్నాం. ఆ వ్యవస్థకి న్యాయం జరగాలని ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నది. కాబట్టి మీరందరూ కూడా పదవులు వచ్చిన వాళ్ళు, పదవులు రాని వాళ్ళు కూడా, పదవులు రాని వాళ్ళు ముఖ్యంగా నిరుత్సాహపడకుండా మనం ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈ రోజు పిలుపునిస్తున్నది 10 ఏళ్ల పాలన మనం పూర్తిగా అందిస్తేనే ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలం, రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు చూపించగలం, పేద ప్రజలకు అండగా మనం నిలబడగలం, పేద బడుగు బలహీన వర్గాలని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి అడుగు వేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రోజు హాజరైన ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నది ఏంటంటే అభిమానంతో పనిచేయండి, అలాగే వ్యవస్థలు బాగుపడడానికి పనిచేయండి. ముఖ్యంగా పేదవాళ్ళకి అన్యాయం జరగకుండా అవినీతిని మనం కంట్రోల్ చేస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ముందుకెళ్ళిన రోజే రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంది. కాబట్టి మీ అందరూ కూడా దానికి ప్రత్యేకంగా అడుగులు వేస్తారని ప్రతి ఒక్కరిని కూడా రికగ్నైజ్ చేస్తాం. మన 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కార్పొరేషన్ అనేది చాలా లిమిటెడ్ గా ఉన్నాయి, కమ్యూనిటీ వైజ్ కార్పొరేషన్ లేవు. అయితే 2018లో కొత్త కార్యాచరణ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారు, అప్పటి ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణ చేసి ఒక కొత్త ఆలోచన చేసి ప్రతి కమ్యూనిటీ కూడా కార్పొరేషన్ ఉండాలని, అలాగే తూర్పు కార్పొరేషన్ అవ్వచ్చు, లేకపోతే ఉప్పల వెల్మ కార్పొరేషన్ అవ్వచ్చు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అయితే దానికి ఇంకా పూర్తి స్థాయిలో గైడెన్స్ రాలేదు, ఎలా దాన్ని డెవలప్ చేయాలని. ఇప్పుడు కొత్తగా ఇవ్వడం డైరెక్టర్స్ విజయ్ కుమార్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఉన్న ఈ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 6 డైరెక్టర్లు కూడా చాలా యాక్టివ్ డైరెక్టర్స్ సార్. ఖచ్చితంగా మంచి లీడర్షిప్ మీకు అవకాశం ఇస్తారు, మంచి ఇన్పుట్ కూడా ఇస్తారు. దాన్ని మనం కొత్తగా ఆలోచించి ఎలా ఉంటే బాగుంటుందని ఒక సిస్టమాటిక్గా మనం చెప్పుకోగలిగితే మనం దాన్ని ఆచరించడానికి పైకి తీసుకెళ్ళడానికి పూర్తి స్థాయిలో మా వంతు కృషి మేము కూడా చేస్తాం. ఎందుకంటే కార్పొరేషన్ స్ట్రెంథన్ అవుతేనే మనం ఎక్కువ మందిని మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు గతంలో కార్పొరేషన్లు కమ్యూనిటీ భవనాలు